మార్కాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం. రెవెన్యూ డివిజన్ కేంద్రం కూడా. మార్కాపురం పలకలకు పెట్టింది పేరుగా పిలువబడుతుంది. మార్కాపురం శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఉండేది. కృతయుగే గజారణ్యే త్రేతాయం మాధవీపురి ద్వాపరే స్వర్గసోపానం కలై మారికాపురి అంటే ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఈ ఊరిని కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపర యుగంలో స్వర్గసోపానంగా పిలిచేవారు అని అర్థం. మార్కాపురం చెన్నకేశవ స్వామివారు అవతరించిన పుణ్యస్థలం. స్వామివారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు మార్కండేయ మహర్షి రచించిన గజారణ్య సంహిత ద్వారా మనకు తెలుస్తోంది. కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా తన భర్త మారికయ్య మరియు బంధువులతో చెప్పి ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగానే ఈ ప్రాంతానికి మారికాపురం అనే పేరు ఏర్పడింది. కాలక్రమేణా అదే మార్కాపురంగా మారిందని చెబుతుంటారు. అలాగే మార్కాపురానికి పక్కనున్న చెన్నరాయుడు పల్లెకు ఆమె కుమారుడైన చెన్నరాయుడు పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతుంటారు. మార్కాపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీదేవి భూదేవి సమిత లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయం చుట్టూ పెద్ద ప్రాకారం నిర్మితమైంది. లక్ష్మీ చెన్నకేశవ స్వామివారికి ఎడమ చేతిలో శేషచక్రం కలిగి ఉండటం విశేషం. మార్కండేయ మహర్షి తపస్సును కేసి అనే ఒక రాక్షసుడు భగ్నం చేయకుండా మహావిష్ణువు రాక్షసును సంహరిస్తాడు. గర్భాలయాన్ని మారిక అనే యాదవ స్త్రీ నిర్మించింది. స్వామివారు మారికను అనుగ్రహించారు. ఆమె పేరుతోనే వాడుకలోకి వచ్చిన ఈ మారికాపురం కాలక్రమేణా మార్కాపురంగా వాసికెక్కింది. ధాన్య కటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగి వస్తూ ఈ ఆలయంలోనే బస చేశారు. శ్రీకృష్ణదేవరాయలు మధ్యరంగ మండపాన్ని నిర్మించారు. ఆలయానికి ముందున్న రాతి స్తంభాన్ని విజయ సూచికగా ఆయనే నిలిపారు. పలనాటి రాజుల ఏలుబడిలో బ్రహ్మనాయుడు ఈ దేవాలయాన్ని సందర్శించేవారు. దేవాలయ మధ్యరంగంలో మొత్తం 40 రాతి స్తంభాలున్నాయి. మధ్యరంగం చుట్టూ నిర్మించిన రాయి వివిధ వంపులు తిరిగి మార్కాపురం చుంచు, దిగోపాలెం రచ్చబండ, అన్నదమ్ముల స్తంభాలు అని ప్రసిద్ధిలోకి వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం మొదటి అంతస్తులోనే నిలిచిపోయింది. 1937లో మిగిలిన 9 అంతస్తులను పూర్తి చేసుకుంది. చెన్నకేశవ స్వామి ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం గుండికా నది తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేసి అనే రాక్షసుడు బాధలు పెట్టసాగాడు. ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి విష్ణువుకై తపస్సు చేయగా కేసిని సంహరించడానికి ఆదిశేషుని పంపి అతని విషజ్వాలతోనే కేసిని అంతం చేశాడు. ప్రసన్నుడైన విష్ణువు మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకోమనగా మహర్షి విష్ణువును ఆ స్థలంలో అర్చనామూర్తిగా వెలియమని కోరడంతో స్వామివారు ఇక్కడ చెన్నకేశవునిగా వెలిశారని ప్రతీతి. ఇవి కాకుండా జవహర్ నగర్లో ఉన్న శ్రీరామనామ క్షేత్రం, స్థానిక రజకపేటలోని కోదండరామ స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ ఆమలిక లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ మార్కండేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ అల్లూరు పోలేరమ్మ ఆలయం, శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయాలు కూడా ప్రసిద్ధమైనవి. ఇక స్థానిక స్తంభం రహదారిలోని నాగులపాటి వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. కోనేటి వీధిలో నిర్మించిన శ్రీ కుమారాంజనేయ స్వామివారి ఆలయం కూడా ప్రసిద్ధమైన ఆలయం.